నమస్కారం. శనివారం సందర్భంగా శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఇంట్లో దీపారాధన చేశాక వేదంలో చెప్పబడినటువంటి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని 19 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన శని మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శన్నో దేవి రభీష్టయ ఆపో భవంతు ప్రీతయే శమ్యో రభిస్రవంతునః. దీన్ని శనికి సంబంధించినటువంటి వేదమంత్రం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన మంత్రం. ఈ వేదమంత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శనైశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శనివారం సందర్భంగా మర్రి చెట్టు దగ్గర దీపాలు వెలిగించటం, మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దానికి కారణం ఏంటంటే మర్రి చెట్టు విష్ణు స్వరూపము. శ్రీ మహావిష్ణువు కూడా ప్రళయకాలంలో పసిపిల్లవాడుగా మర్రి ఆకు మీద అందరికీ దర్శనమిచ్చాడు. అందుకే మర్రి చెట్టు అనేది విష్ణు స్వరూపం. మార్గశిర మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. శనైశ్వరుడు విష్ణు భక్తుడు. విష్ణు భక్తుడైనటువంటి శనైశ్వరుణ్ణి సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన మార్గశిర మాసంలో విష్ణు స్వరూపమైన మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణు స్వరూపమైన మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. అలా మార్గశిర శనివారం చేస్తే జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే దగ్గరలో మర్రి చెట్టు లేని వాళ్ళు రావి చెట్టు దగ్గర అయినా సరే దీపాలు వెలిగించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే రావి చెట్టు కూడా త్రిమూర్త్యాత్మకం, విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది, విష్ణు స్వరూపమే. కాబట్టి రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన మార్గశిర శనివారం సందర్భంగా శని దోషాలు తొలగిపోతాయి. శని దోషాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం మార్గశిర శనివారం రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. ఆ విధి విధానం ఏంటంటే నల్ల నువ్వులు, నల్ల మినుములు కొన్ని నీళ్లలో కలిపి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. అలా చేయటం ద్వారా శని దోషాలు తొలగిపోయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే బుధ వృశ్చిక సంక్రమణం జరుగుతోంది. అంటే నవగ్రహాలలో బుధుడు వృశ్చిక రాశిలోకి రాత్రి 8:48 ప్రవేశిస్తున్నాడు. ఇలా ప్రవేశించినటువంటి బుధుడు డిసెంబర్ 28వ తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు. ఈ బుధ సంక్రమణం అనేటటువంటిది సంపూర్ణంగా యోగించాలంటే, వ్యతిరేక ఫలితాలు లేకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది తులసి కోట దగ్గర దీపం పెట్టడం, తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టడం, తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం బృందావన్యై నమః అని మనసులో స్మరించుకోవటం. అలాగే తులసి కోట దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా కూడా బుధ వృశ్చిక సంక్రమణం సందర్భంగా బుధుడు విశేషంగా యోగిస్తాడు. నవగ్రహాల్లో బుధుడు యోగించాలంటే తులసి మాతను ప్రసన్నం చేసుకోవాలి. తులసి కోట దగ్గర అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే రాగి పాత్రలో ఆవు పాలు తీసుకొని తులసి కోట దగ్గర ఒక పళ్ళె ఉంచి ఆ పళ్ళెల్లో ఈ ఆవు పాలు అర్ఘ్యంలాగా విడిచిపెడుతూ ఓం బృందావన్యై నమః అని స్మరించుకోవాలి. ఆ తర్వాత పళ్ళెల్లో ఉన్న పాలు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా తులసి కోట దగ్గర ఆవు పాలతో అర్ఘ్యం ఇస్తే బుధుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే ఈరోజు బుధుడి వృశ్చిక సంక్రమణం జరుగుతోంది కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించిన, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినా కూడా బుధ వృశ్చిక సంక్రమణం సందర్భంగా బుధుడు విశేషంగా యోగించి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే శనివారం సందర్భంగా రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. బుధ వృశ్చిక సంక్రమణం సందర్భంగా తులసి కోట దగ్గర ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ప్రధానంగా మార్గశిర మాసంలో వచ్చే శనివారం సందర్భంగా శనైశ్వరుడికి సంబంధించిన ఏ వేద మంత్రాన్ని దీపం పెట్టాక పఠించడం ద్వారా సంపూర్ణంగా శని భగవానుని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దాం మరి. ఓం శన్నో దేవి రభీష్టయ ఆపో భవంతు ప్రీతయే శమ్యో రభిస్రవంతునః మంత్రజపం చేయండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.